అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిదంటారు, రోజు తినాలంటారు. అయితే మనం రోజు పప్పు కూరలు ఇలాంటి చేస్తూ ఉంటే కొంచెం బోర్ కొడుతుంది. సో ఇవాళ నేను మీకు మెంతి ఆకుకూరతో ఒక మంచి పులావ్ రెసిపీ చూపించబోతున్నాను. సో రండి, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు రెండు రకాల మెంతాకు కనిపిస్తుంది. ఒకటేమో ఇలా ఆకు పెద్దగా ఉంటుంది, ఇంకొకటి ఇలా చిన్న వెరైటీగా వస్తుంది. ఇవాళ నేను పులావ్ చేయడానికి ఈ పెద్ద ఆకు ఉన్న కట్టని వాడబోతున్నాను. మెంతాకు హెల్త్కి చాలా మంచిది. దీన్ని మీరు డైలీ తినే ఫుడ్లో కూడా చాలా ఈజీగా యాడ్ చేయొచ్చు. ఈ ఆకుల్ని గార్నిష్కి యూస్ చేయొచ్చు. అలానే చపాతీ, పప్పు లాంటి రెసిపీస్ కూడా వీటిని వాడుకోవచ్చు. సో ఈ మెంతాకు పులావ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను పులావ్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో ముందు ప్రెషర్ కుక్కర్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోయే 1 పాట్ రెసిపీ. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులో నేను దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, 1 అన్నాసి పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. తర్వాత పొడవగా తరిగిన 2 ఉల్లిపాయల్ని వేసుకోవాలి. వీటిని రంగు మారేంత వరకు వేయించాలి. మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సర్ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్కలు, 2 పెద్ద పచ్చిమిరపకాయలు వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రుబ్బుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలపాలి. ఆ తర్వాత తరిగిన 1 టొమాటో ముక్కల్ని వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను మీడియం సైజ్ మెంతి కూర కట్టని తీసుకున్నాను. దీన్ని బాగా కడిగి లావుగా ఉన్న కాడలు కట్ చేసి ఆకులు మాత్రమే వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. ఆకులు మగ్గిన తర్వాత ఇలా ఆల్మోస్ట్ వెంటనే ష్రింక్ అయిపోతాయి. అందుకే వీటిని చిన్నగా కట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు కావాలంటే కారం బదులు పచ్చిమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. మీకు కుదిరితే ఒక 10 నిమిషాలు బియ్యాన్ని నీళ్లలో నానబెట్టచ్చు. నేను ఇందులో నానబెట్టకుండా జస్ట్ కడిగి డైరెక్ట్గా వేస్తున్నాను. బియ్యం విరగకుండా జాగ్రత్తగా మసాలాతో కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, తక్కువ టైంలో తయారు చేయొచ్చు. ఇందులో నీళ్లు యాడ్ చేసే ముందు కొన్ని పుదీనా ఆకుల్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్. పులావ్కి కొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ బియ్యానికి నేను 1.25 కప్పుల నీళ్లు పోస్తున్నాను. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇందులో నుంచి ఆవిరి బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత విసిల్ పెట్టుకోవాలి. పులావ్ని 2 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పొయ్యి కట్టేసిన తర్వాత పులావ్ని వెయిట్ తీయకుండా కొద్దిసేపు అలా ఉంచాలి. దీనిలో నుంచి ప్రెషర్ ఆటోమేటిక్గా పోయిన తర్వాత మూత తెరవచ్చు. చూస్తున్నారు కదా, మెంతి కూర ఆకు పులావ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా ఈ మెంతి కూర పులావ్ ఎంత బాగుందో. చాలా క్విక్గా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అదొక 1 pot డిష్. రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.